హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్‌లో కర్రీయింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. కర్రీయింగ్ అనేది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ యొక్క డెఫినిషన్ ఇది. ఈ డెఫినిషన్ అయితే అర్థం కాదు. నేను ఈ కాన్సెప్ట్‌ని ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడున్న డెఫినిషన్ చూడగానే మనకైతే అర్థమవ్వదు. కానీ ఆ డెఫినిషన్ ఏం చెప్తుంది అనంటే, మనకి ఒక ఫంక్షను సపోజ్ 5 ఆర్గ్యుమెంట్స్‌ని గాని, 4 ఆర్గ్యుమెంట్స్ గాని ఎన్నో కొన్ని ఆర్గ్యుమెంట్స్‌ని తీసుకుంటుంది. మోర్ దెన్ 1. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఆ ఫంక్షన్‌ని వేరే ఫార్మ్‌లో కన్వర్ట్ చేయాలి. అది ఎలా కన్వర్ట్ చేయాలి అనంటే, అది ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందో అన్ని సబ్ ఫంక్షన్స్ కింద కన్వర్ట్ చేసి ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ తీసుకునే ఉండేలా మనం మోడిఫై చేయాలి. సో, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. జనరల్‌గా మనకి ఒక ఫంక్షన్ ఉందనుకుందాం సమ్ అని. ఈ ఫంక్షన్ 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది అని అనుకుందాం. ఈ ఫంక్షన్ ఏం చేయాలి? ఈ 3 నంబర్స్‌ని సమ్ చేసి రిటర్న్ చేయాలి అని అనుకుంటే, అప్పుడు నేను ఏం చేయాలి? రిటర్న్ a+b+c అని రాయాలి. సో, ఇది నార్మల్ ఫంక్షన్. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తే సమ్ ఆఫ్ అని చెప్పి 7, 9, 1 అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమవుతుంది కన్సోల్‌లో 17 అని ప్రింట్ అయింది. ఇప్పుడు ఇది నార్మల్ ఫంక్షన్ కదా! దీన్ని కర్రీయింగ్ ఫంక్షన్ చేయాలి అనంటే మనం ఏం చేయాలి? ఈ ఫంక్షన్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే తీసుకుంటుందో అన్ని ఫంక్షన్స్ కింద స్ప్లిట్ చేయాలి. అది ఎలా స్ప్లిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు నేను దాన్ని కర్రీయింగ్ ఫంక్షన్ కింద మారుస్తాను. ఇప్పుడు మనకు ఆ ఫంక్షన్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది? 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. సో, ఇప్పుడు మనం ఎన్ని ఫంక్షన్స్ కింద చెయ్యాలి అనంటే 3 ఫంక్షన్స్ కింద చేయాలి. ఇక్కడ నేను ఫంక్షన్ 1 అని ఇస్తున్నా. ఈ ఫంక్షన్ 1 సో, ఇప్పుడు మనం దీన్ని 3 ఫంక్షన్స్ కింద స్ప్లిట్ చేయాలంటున్నాం కదా! ఆ 3 ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అనంటే, అందులో ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే పాస్ చేస్తున్నామో దాన్ని పాస్ చేయాలి. సో, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేయాలి అనంటే, ఇంకొక ఫంక్షన్‌ని రిటర్న్ చేయాలి. సో, రిటర్న్ ఇంకొక ఫంక్షన్‌ని రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్‌కి మనం ఏం పాస్ చేయాలి అంటే ఆర్గ్యుమెంట్స్. ఇందులో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయాలి. సో, బి రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ బి అని చెప్పి ఇచ్చాను. సో, ఇప్పుడు ఈ ఫంక్షను ఇప్పుడు మనకి 3 ఫంక్షన్స్ కదా కావాల్సింది. ఇది మెయిన్ ఫంక్షన్. సో, ఇక్కడ యాడ్ అని రాస్తున్నా. ఫంక్షన్ యాడ్. ఇది కర్రీయింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ కర్రీ అని రాసాను. సో, ఇక్కడ మనం ఇది మెయిన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్‌ని కర్రీయింగ్ కింద కన్వర్ట్ చేయడం ఇలా. ఆ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఇవ్వచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఈ ఫంక్షన్‌కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మెయిన్ ఆర్గ్యుమెంట్ కింద ఇవ్వాలి. ఈ ఫంక్షన్‌కి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం ఈ ఫంక్షన్‌లో ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ పోగా ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి కదా! ఈ ఫంక్షన్‌లో 2 ఫంక్షన్స్ సబ్ రిటర్న్స్ అవ్వాలి. సో, ఈ ఫంక్షన్ మెయిన్‌గా ఇంకొక ఫంక్షన్ రిటర్న్ చేయాలి. ఆ ఫంక్షన్ ఏమో సెకండ్ ఆర్గ్యుమెంట్ తీసుకోవాలి. మళ్ళీ ఈ ఫంక్షన్ ఏం చేయాలి? ఇంకొక ఫంక్షన్‌ని రిటర్న్ చేయాలి. ఈ ఫంక్షను ఇక్కడ మనం పాస్ చేసే థర్డ్ ఆర్గ్యుమెంట్ తీసుకోవాలి. సో, ఇక్కడ మనకి 3 ఫంక్షన్స్ అయిపోయినాయి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్. ఒక ఫంక్షన్‌ని 3 ఫంక్షన్స్ కింద కన్వర్ట్ చేసేసాం. సో, మనకి 3 ఫంక్షన్స్ అయిపోయినాయి కాబట్టి లాస్ట్‌లో మనకి లాస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ ఒక ఫంక్షన్‌ని రిటర్న్ చేయకూడదు. డైరెక్ట్‌గా రిజల్ట్. ఈ ఫంక్షన్ ఏదైతే రిజల్ట్ ఇస్తుందో ఆ రిజల్ట్‌ని మనం ఈ లాస్ట్ ఫంక్షన్‌లో రిటర్న్ చేయాలన్నమాట. సో, ఇక్కడ మనకి క్లోజర్ అనే కాన్సెప్ట్ కూడా అప్లై అవుతుంది. అంటే ఏంటి అనంటే, సో, ఇప్పుడు యాడ్ కర్రీ అనే ఒక ఫంక్షన్‌కి ఏ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేసాము. ఆ ఏ అనే ఆర్గ్యుమెంట్‌ని మనం ఇక్కడ రిటర్న్ చేస్తున్నాము. సో, ఇక్కడ ఏని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ బిని కూడా యూజ్ చేస్తున్నాం. ఈ ఏబీ అనే ఏదైతే ఉందో ఆ 2 పైనున్న ఫంక్షన్ నుంచి వస్తున్నాయి. సో, ఈ ఫంక్షన్‌కి పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ కాదు. అంటే ఇక్కడ క్లోజర్ అనేది అప్లై అవుతున్నట్టు. సో, ఇప్పుడు మనం ఏం చేసామనంటే సమ్ అనే ఒక ఫంక్షన్‌ని 3 ఫంక్షన్స్ కింద కన్వర్ట్ చేసాం. అది ఎలా కన్వర్ట్ చేసామంటే ఫస్ట్ మెయిన్ ఫంక్షన్‌లో ఇక్కడ మనం పాస్ చేసే ఫస్ట్ ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేయాలి. సో, అది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ రిటర్న్ చేయాలి. ఆ రిటర్న్ చేసేటప్పుడు ఒక ఫంక్షన్ ఉంటుంది గదా! ఆ ఫంక్షన్ ఏం చేయాలంటే, ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయాలి.
ఇప్పుడు మళ్ళీ ఈ ఫంక్షన్‌లో మళ్ళీ ఇంకో ఫంక్షన్ రిటర్న్ చేయాలి. ఈ ఫంక్షన్‌కి మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది. సో, ఇక్కడ నేను 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా. అదే ఇప్పుడు మనకి 4 ఆర్గ్యుమెంట్స్ ఉంటే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఫంక్షన్‌లో మళ్ళీ ఇంకొక ఫంక్షన్ రిటర్న్ అయ్యేలా రాయాలి. సో, ఇలా ప్రతి ఫంక్షను ఇంకొక ఫంక్షన్‌ని రిటర్న్ చేయాలి. ఆ ఫంక్షన్‌కి నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో యాక్చువల్ ఫంక్షన్‌కి దాన్ని పాస్ చేయాలనమాట. ఇక్కడ డి అని ఇస్తున్నా. సో, ఇది ఫైనల్ ఫంక్షన్. ఈ ఫైనల్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మనం యాక్చువల్ రిజల్ట్‌ని పాస్ చేయాలి. రిటర్న్ చేయాలి. సో, ఇక్కడ కూడా నేను ప్లస్ డి అని ఇస్తున్నా. సో, ఇప్పుడు సేమ్ సమ్ అనే ఫంక్షన్‌ని ఈ కాల్ చేస్తున్నా. అండ్ ఈ యాడ్ కర్రీ అనే ఫంక్షన్ కూడా కాల్ చేస్తున్నా. సో, ఇక్కడ నేను కన్సోల్.లాగ్‌లో సమ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసింది రాసాను. నెక్స్ట్ ఈ యాడ్ కర్రీ అనే ఫంక్షన్ కూడా కాల్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా కాల్ చేయాలి మనం? ఇక్కడ యాడ్ కర్రీ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది? ఈ యాడ్ కర్రీ అనే ఫంక్షన్‌కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి మనం? ఒక ఆర్గ్యుమెంటే ఇవ్వాలి. సో, ఇక్కడ మనం ఏ ఇచ్చాం. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, ఈ యాడ్ కర్రీ ఫంక్షన్‌కి ఏ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు మనకేమవుతుంది? ఈ ఫంక్షన్ మొత్తం రిటర్న్ అయిపోతుంది. ఈ ఫంక్షన్ ఏ ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది? బి అనే ఆర్గ్యుమెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఏమో 7ని పాస్ చేసాం. సో, ఇది కాల్ చేయంగానే మనకి కన్సోల్‌లో ఏమొస్తుందో చూద్దాం. సో, ఇది మొత్తం రిటర్న్ అయింది. అవునా? ఇప్పుడు మనం ఒకవేళ ఇది కాల్ చేసాక ఆ ఫంక్షన్ రిటర్న్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం దీన్ని కాల్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ దాన్ని తర్వాత కర్లీ బ్రేసెస్ పెట్టి దానికి కావాల్సిన పారామీటర్స్ ఇవ్వాలి. సో, ఇప్పుడు మనం అలా కూడా చూద్దాం. సో, ఇక్కడ 7 కదా! నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ 3 ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు మనకేమవుతుంది? ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ అయ్యి, ఇది రిటర్న్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం కాల్ చేస్తున్నాం 3 అనే వాల్యూ తోటి. అప్పుడేమవుతుంది? ఈ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది. సో, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అనంటే, ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇస్తే, ఇంకొక ఫంక్షన్ కాల్ అవుతుంది. సో, 1 అని ఇస్తున్నా. సో, ఇలా మనం ఇక్కడ నేను అర్థం అవ్వడం కోసం సెపరేట్‌గా ఒక్కొక్కటి ఇస్తున్నా. మనకి ఫైనల్‌గా చేయాల్సింది ఏంటి అనంటే 3. సో, ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మెయిన్ ఫంక్షన్ 14 ఇనీషియల్‌గా మనం తీసుకున్న ఫంక్షన్ 14 ఇచ్చింది కదా! కర్రీ ఫంక్షన్ కాకుండా నార్మల్ ఫంక్షన్. సేమ్ అదే రిజల్ట్‌ని మనం ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే మనం ఆర్గ్యుమెంట్స్ ఎలా ఇచ్చాము? సమ్ ఆఫ్ అని చెప్పి 4 ఆర్గ్యుమెంట్స్ కామాతో సెపరేట్ ఇచ్చాం ఇలాగా. దాన్ని కర్రీ ఫంక్షన్స్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ ఎలా ఇస్తున్నాం? కర్లీ ఇక్కడ పారాంథసిస్‌లో ఇదేమో ఫస్ట్ ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్. మళ్ళీ తర్వాత పారాంథసిస్‌లో సెకండ్ ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్. మళ్ళీ పారాంథసిస్‌లో థర్డ్ ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్. ఇలా ఫోర్త్ ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్. సో, ఇలా మనకి ఫైనల్ ఫంక్షన్ రిజల్ట్ ఇచ్చేస్తుంది. సో, ఇక్కడ ఈ ఫంక్షన్ 4 ఆర్గ్యుమెంట్స్‌ని తీసుకుంటుంది కాబట్టి, మనం ఆ ఫంక్షన్‌ని కర్రీ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, మనం 4 ఫంక్షన్స్‌ని తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి అనంటే, ఒక మెయిన్ ఫంక్షన్ తీసుకొని, ఆ ఫంక్షన్‌కి ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నామో, ఇక్కడ కూడా అదే ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఈ ఫంక్షన్ ఒక ఫంక్షన్ రిటర్న్ చేయాలి. ఆ ఫంక్షన్ ఇక్కడ ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అయిపోయాక సెకండ్ ఆర్గ్యుమెంట్ యాక్చువల్‌గా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పాస్ చేయాలి. సో, ఇక్కడ ప్రతి ఫంక్షను ఒక ఫంక్షన్ రిటర్న్ చేయాలి. ఆ రిటర్న్ చేసే ఫంక్షన్ ఇది కదా రిటర్న్ చేస్తుంది. ఈ ఫంక్షన్ ఖచ్చితంగా ఒక ఆర్గ్యుమెంట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే ఒక ఫంక్షను లాస్ట్ ఫంక్షన్ అంటే ఇప్పుడు మనకి 4 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా! సో, ఇది ఫోర్త్ ఫంక్షన్. ఈ ఫైనల్ ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ రిటర్న్ చేయవసరం లేదు. డైరెక్ట్‌గా రిజల్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మళ్ళీ మనం రిటర్న్ ఆఫ్ ఇంకో ఫంక్షన్ రాయవసరం లేదు. ఇక్కడ ఫైనల్‌గా ఈ ఫంక్షన్ సమ్ అనే ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో సేమ్ అదే రిజల్ట్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. సో, ఇక్కడ మనం ఏం చేసాము?
ఇక్కడ డెఫినిషన్ ప్రకారం మనం ఏం చేసాము? కన్వర్టింగ్ ఏ ఫంక్షన్ దట్ టేక్స్ n ఆర్గ్యుమెంట్స్ ఇంటూ n ఫంక్షన్. సో, ఇక్కడ మనకి 4 ఆర్గ్యుమెంట్స్, ఈ ఫంక్షన్ 4 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. దాన్ని మనం ఎలా స్ప్లిట్ చేసాం? 4 ఫంక్షన్స్ కింద స్ప్లిట్ చేసాం. ఆ ఫంక్షన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్గ్యుమెంట్‌ని తీసుకోవాలి. దట్ టేక్స్ ఏ సింగిల్ ఆర్గ్యుమెంట్ ఈచ్. సో, ఇక్కడ ఈ 4 ఫంక్షన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్గ్యుమెంట్‌ని తీసుకుంటున్నాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ ఎలా అంటే ఏ ఆర్డర్‌లో అయితే మనకిక్కడ పాస్ చేస్తున్నామో సేమ్ అదే ఆర్డర్‌లో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఫస్ట్ పారామీటర్, సెకండ్ ఫంక్షన్ ఇక్కడ మనం యాక్చువల్ ఫంక్షన్‌కి పాస్ చేసిన సెకండ్‌ది, అలా థర్డ్‌ది. అది తీసుకుంటంతో పాటు ప్రతి ఫంక్షన్ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకోవాలి. మళ్ళీ ఒక ఫంక్షన్‌ని రిటర్న్ చేయాలి. లేకపోతే ఆ ఫంక్షన్ లాస్ట్ ఫంక్షన్ అయితే ఈ సీక్వెన్స్‌లో లాస్ట్ ఫంక్షన్ అయితే ఫైనల్‌గా రిజల్ట్ రిటర్న్ చేయాలన్నమాట. సో, దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అనంటే, సో, ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్తున్నాను. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటో. సో, ఇక్కడ నేను ఫంక్షన్ మల్టిప్లై అని తీసుకుంటున్నా. ఈ మల్టిప్లైకి 2 నంబర్స్ పాస్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి? రిటర్న్ A స్టార్ B అని రిటర్న్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఈ మల్టిప్లై ఫంక్షన్‌ని కర్రీ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. జస్ట్ నేను కర్రీ అని తెలియడం కోసం కర్రీ అని నేమ్ ఇస్తున్నా. కర్రీయింగ్ అప్లై చేసామని చెప్పడం కోసం. ఇప్పుడు మనం దీన్ని కర్రీయింగ్ కింద కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది కాబట్టి 2 ఫంక్షన్స్ రావాలి మనకి ఈ ఫంక్షన్ కర్రీయింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే. మెయిన్ ఫంక్షన్ ఏమో అక్కడ పాస్ చేసిన ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అది తీసుకోవాలి. సో, కర్రీయింగ్‌లో ప్రతి ఫంక్షన్ ఏం చేయాలి? ఇంకొక ఫంక్షన్‌ని రిటర్న్ చేయాలి. సో, ఆ ఫంక్షన్ ఏం చేయాలి? ఒక ఆర్గ్యుమెంట్‌ని తీసుకోవాలి. ఆ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ సీరీస్‌లో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని. ఒకవేళ ఇది ఫైనల్ ఫంక్షన్ అయితే, సో, ఇక్కడ మనకి 2 ఆర్గ్యుమెంట్సే కాబట్టి తీసుకుండేయి. ఇక్కడ మనకి ఆల్రెడీ 2 ఫంక్షన్స్ అయిపోయినాయి. ఇది మెయిన్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. సో, ఇది లాస్ట్ ఫంక్షన్ కాబట్టి ఈ లాస్ట్ ఫంక్షన్‌లో మనం ఏం చేయాలి? ఆ రిజల్ట్‌ని యాక్చువల్ రిజల్ట్ ఏదైతే ఇస్తుందో దాన్ని ఇక్కడ మనం రిటర్న్ చేయాలి. సో, ఇక్కడ మనం ఏం చేసాము? 2 నంబర్స్ మల్టిప్లై చేయడానికి నార్మల్ ఫంక్షన్ రాసాము. కర్రీ ఫంక్షన్ రాసాము. సో, ఇప్పుడు ఈ మల్టిప్లై అనే ఫంక్షన్‌లో మనం ప్రతిసారి 2 ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేయాలి. సో, మల్టిప్లై ఆఫ్ 5, 6 అని ఇస్తున్నా. సో, ఇప్పుడు నేను ఈ మల్టిప్లై కర్రీ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో, ఆ ఫంక్షన్‌కి జస్ట్ ఒక ఆర్గ్యుమెంటే పాస్ చేస్తున్నా 5 అని. సో, దాని మీనింగ్ ఏంటి? ఓన్లీ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 5. అంటే ఇక్కడ 5 ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో, దీనికి పాస్ చేసే సెకండ్ ఆర్గ్యుమెంటే మారుతుంది. సో, ఇప్పుడు నేను ఈ కర్రీ ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు 5 అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చాను కదా! అది రిటర్న్ చేసిన రిజల్ట్‌ని ఒక వేరియబుల్‌లో తీసుకుంటున్నా. సో, ఇక్కడ నేను మల్టిప్లై 5 అని చెప్పి తీసుకుంటున్నా. సో, ఈ ఫంక్షన్‌లో మల్టిప్లై విత్ 5 అని తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్‌కు ఈ మల్టిప్లై విత్ 5కి ఏమైతే పాస్ చేస్తామో ఆ నంబరు 5తో మల్టిప్లై అయ్యి వస్తుంది. సో, ఇప్పుడు నేను దీన్ని కన్సోల్‌లో ప్రింట్ చేస్తున్నా. సో, ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ B కాబట్టి సెకండ్ ఫంక్షన్ Bని తీసుకోవాలి. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే 35 వచ్చింది. సో, ఇప్పుడు నేను ఇదే ఫంక్షన్‌ని సో, మల్టిప్లై విత్ 5 అనే ఫంక్షన్‌ని మళ్ళీ కాల్ చేస్తున్నా. కానీ ఈసారి వేరే నంబర్ ఇస్తున్నా ఆ ఫంక్షన్‌కి. అంటే ఇక్కడ నేను మళ్ళీ 5 ఇస్తున్నా. లేకపోతే 9 ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది? ఈ మల్టిప్లై విత్ 5 అనే ఫంక్షన్‌ని ఎన్ని సార్లు కాల్ చేసినా ప్రతిసారి ఇక్కడ పాస్ చేసిన నంబర్‌ని 5తో మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ ఇస్తుంది. సో, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్‌కి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ఇదే ఫంక్షన్‌ని మనం
6 టేబుల్ కింద కూడా యూజ్ చేయొచ్చు. దాన్ని ఎలా యూజ్ చేయాలంటే ఇంతకుముందు ఈ మల్టిప్లై కర్రీ అనే ఫంక్షన్‌కి 5 అనే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను. సో, ఇప్పుడు నేను 6 పాస్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఎప్పుడైతే మనం మల్టిప్లై విత్ 6 అనే ఫంక్షన్‌కి ఒక్కొక్క నంబర్‌ని పాస్ చేస్తామో అది 6తో మల్టిప్లై వచ్చిన రిజల్ట్‌ని మనకిస్తుంది. సో, ఇప్పుడు మనకేమవుతుంది? ఆ కర్రీ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ టైమ్ ఏమో 5తో మల్టిప్లై చేసిన నంబర్స్ వస్తున్నాయి. సెకండ్ టైమ్ ఏమో 6తో మల్టిప్లై చేసిన నంబర్స్. సో, ఇప్పుడు మనం ఈ కర్రీ ఫంక్షన్‌ని డైరెక్ట్‌గా కాల్ చేసుకోవచ్చు. ఎలాగంటే కన్సోల్‌లో మల్టిప్లై కర్రీ దీనికి ఫస్ట్ 6 ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఒక ఫంక్షన్ రిటర్న్ అవుతుంది. ఆ ఫంక్షన్ ఏంటి? ఇది. ఇప్పుడు ఈ ఫంక్షన్‌కి మళ్ళీ ఇంకొక నంబర్ పాస్ చేస్తే దాంతో ఇంతకు ముందు పాస్ చేసింది ఇది మల్టిప్లై అయ్యి వస్తాయి. సో, ఇక్కడ మనం ఇంకొక పారాంథసిస్ పెట్టి ఆ పారాంథసిస్‌లో ఇంకొక నంబర్ ఇస్తే సో, రిజల్ట్ అనేది వస్తుందనమాట. సో, కర్రీ ఫంక్షన్స్ అంటే మనం ఆ ఫంక్షన్‌ని స్ప్లిట్ చేయడమే. ఆ ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు మనకెలా కావాలంటే అలా కాల్ చేసుకోవచ్చు. ఈ ఫార్మ్‌లో అయినా కాల్ చేయొచ్చు. సో, మెయిన్ ఫంక్షన్ నేమ్ ఇచ్చి ప్రతి పారాంథసిస్‌లో ఇంకొక ఫంక్షన్‌కి పాస్ చేసే ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. ఫస్ట్ ఫంక్షన్‌కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఫంక్షన్‌కి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇలా ఇవ్వాలి. లేకపోతే మెయిన్ ఫంక్షన్‌నే కాల్ చేసి దాని యొక్క రిజల్ట్‌ని ఇంకొక వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని మనకి తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేసుకున్నాం కదా! ఇంతకుముందు ఇలా అయినా చేయొచ్చు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.